ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్ లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మీ యొక్క మొబైల్ యొక్క టెంపరేచర్ టూ మచ్ గా పెరిగిపోతుందా అంటే మీ యొక్క మొబైల్ ఆటోమేటిక్ గా హీట్ అయిపోతుందా? ఇది చూడండి, ఈ వీడియోలో ఇంతవరకు ఎవరు పరిచయం చేయని మోస్ట్ పవర్ఫుల్ టాప్ 4 కూలింగ్ ట్రిక్స్ ని పరిచయం అనేది చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది సమ్మర్ సీజన్ కాబట్టి ఆటోమేటిక్ గా మనం నార్మల్ గా ఎవరితో ఫోన్ కాల్స్ మాట్లాడినా లైక్ దిస్ మనం ఇంటర్నెట్ ని ఎక్కువగా యూజ్ చేసినా ఏం చేసినా మొబైల్ మాత్రం టూ మచ్ గా హీట్ అయితే అయిపోతుంది అనమాట. అలాంటప్పుడు ఆన్ ది స్పాట్ లో మనము ఏ విధంగా కూలింగ్ మోడ్ లోకి తీసుకురావాలి, ఇంతో పాటుగా మళ్ళీ హీట్ అవ్వకుండా మనం ఎలాంటి సెట్టింగ్ చేసుకోవాలని నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకండి, ఎందుకంటే మీరు వీడియోని స్కిప్ చేస్తారు కాబట్టి మీకు కాన్సెప్ట్ అంతా అర్థం కాదు. మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి ఈ వీడియోని కంపల్సరీగా ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ వీడియో 100% యూజ్ అవుతుంది కాబట్టి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ టాపిక్. ఫ్రెండ్స్, నార్మల్ గా ఏ బ్రాండ్ మొబైల్ ఉన్నా ఆటోమేటిక్ గా హీట్ అయిపోతూ ఉంటుంది అనమాట. మనం ఎక్కువగా మాట్లాడినా లేదనుకుంటే ఏదన్నా సరే వీడియోస్ చూస్తున్నప్పుడు కావచ్చు, మూవీస్ చూస్తున్నప్పుడు కావచ్చు, లేదనుకుంటే లైక్ దిస్ మనము వైఫై వాడుతున్నప్పుడు కావచ్చు, ఈ 5G నెట్వర్క్ యూజ్ చేస్తున్నప్పుడు కావచ్చు, మనం స్క్రీన్ ఆన్లో పెట్టి గేమ్ ఆడుతున్నప్పుడు కావచ్చు, కంపల్సరీగా మొబైల్ టూ మచ్గా హీట్ అయితే అయిపోతూ ఉంటుంది అనమాట. అలాంటప్పుడు మీరు చేసుకోవాల్సిన 4 సెట్టింగ్స్ అనమాట 100% మీకు పనిచేస్తుంది. పైగా మళ్ళీ జీవితంలో మీ యొక్క మొబైల్ ఓవర్ హీట్ అనేది కావడం అనేది జరగదనమాట. ఆటోమేటిక్గా అయినట్లయితే ఆటోమేటిక్ ఆ సెట్టింగ్స్ అన్ని కంట్రోల్ అయితే చేసుకుంటాయి. ఇకపోతే మీరు చేసుకోవాల్సిన ఫస్ట్ సెట్టింగ్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క మొబైల్ సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్క మొబైల్లో మనకు లొకేషన్ పేరుతో ఒక సెట్టింగ్ అయితే కంపల్సరీగా ఉంటుంది. అలాంటప్పుడు ఈ లొకేషన్ సెట్టింగ్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇందులో మనకు 2 రకాల సెట్టింగ్స్ అయితే ఉంటాయి ఫస్ట్ సెట్టింగ్లో. అలాంటప్పుడు మీరు లొకేషన్ని ఆఫ్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. దీంట్లోనే మీరు చూసుకోవచ్చు, మీకు వైఫై అండ్ బ్లూటూత్ స్కానింగ్ పేరుతో ఒక సెట్టింగ్ అయితే ఉంటుంది. దీని మనం ఇక్కడనే చేసుకోండి. ఇవన్నీ 2 కూడా వేస్ట్ సెట్టింగ్స్ అనమాట. మనకు బ్యాక్గ్రౌండ్లో మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా ఎక్కడ వైఫై ఉంది, ఎక్కడ బ్లూటూత్ ఉందనేది ఆటోమేటిక్గా ఎక్కువ మొత్తంలో స్కాన్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మన యొక్క మొబైల్ ఓవర్ హీట్ అయిపోతూ ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఈ 2 సెట్టింగ్స్ కూడా కంపల్సరీగా మీరు ఒకే ఒక్క క్లిక్తో ఈ విధంగా ఆఫ్ చేసి అయితే పెట్టుకోండి. ఇది ఫస్ట్ సెట్టింగ్, కంపల్సరీగా మీ యొక్క మొబైల్లో మీరు చేసుకోవాల్సిన సెట్టింగ్ అనమాట. ఇకపోతే నేను షార్ట్ కట్లో చెప్పేస్తాను. ఇకపోతే మీరు చేసుకోవాల్సిన సెకండ్ సెట్టింగ్ ఏంటంటే, మీరు ఇలాగే కొంచెం స్క్రోల్ డౌన్ చేసి లేదనుకుంటే మీరు బ్యాక్ వెళ్ళి వచ్చినా పర్లేదన్నమాట. మళ్ళీ మొబైల్ సెట్టింగ్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మనం ఎక్కువగా మన యొక్క డిస్ప్లే పైన భారం పడినప్పుడు ఆటోమేటిక్గా మన యొక్క మొబైల్ టూ మచ్గా మనకి హీట్ ఎక్కిపోతూ ఉంటుంది అనమాట. అలాంటప్పుడు మన యొక్క టెంపరేచర్ ఆన్ ది స్పాట్లో కంట్రోల్ అవ్వాలి మన యొక్క మొబైల్ అనుకుంటే సింపుల్గా మీరు డిస్ప్లే అండ్ బ్రైట్నెస్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్క మొబైల్లో మనకు మొబైల్ యొక్క రీఫ్రెష్ రేట్ ఉంటుంది అనమాట, స్క్రీన్ ఫాస్ట్ అవ్వడానికి. అలాంటప్పుడు డిఫాల్ట్గా మన మొబైల్ ఇస్తుంది అనమాట. అలాంటప్పుడు ఇందులో మీరు రీఫ్రెష్ రేట్ పైన క్లిక్ అయితే చేసుకొని ఇక్కడ చూసుకోవచ్చు, చాలా హైలో ఉందన్నమాట. ఎంత హైలో ఉంటే అంత హైలో మనకు ఛార్జింగ్ కన్జ్యూమ్ అవుతుంది. దీంతో పాటుగా మనకు ఆటోమేటిక్గా మొబైల్ కూడా టూ మచ్గా ఓవర్ హీట్ అయితే కావడం జరుగుతుంది అనమాట. అలాంటప్పుడు మన మొబైల్ ఆటోమేటిక్గా నడవాలి కాబట్టి ఇక్కడ మీరు ఆటో సెలెక్ట్ ఆప్షన్లో చూసేది చేసుకోండి. లేదు అనుకుంటే మీరు ఇక్కడ నుంచి మీరు స్టాండర్డ్లో పెట్టుకున్నా పర్లేదు అనమాట. రీఫ్రెష్ రేట్ని మీరు ఆటో సెలెక్ట్ అయితే పెట్టుకోండి. బెస్ట్గా మీ యొక్క మొబైల్ పర్ఫార్మెన్స్ని బట్టి అదే తీసుకుంటుంది. ఇది సెకండ్ సెట్టింగ్. ఇకపోతే మీరు చేసుకోవాల్సిన థర్డ్ సెట్టింగ్ ఏంటంటే, ప్రతి ఒక్క మొబైల్లో మనకు డెవలపర్ ఆప్షన్ అయితే కంపల్సరీగా ఉంటుంది. చాలామందికి తెలుసు, నేను చాలా వీడియోలో చెప్పడం కూడా జరిగింది. ఎలా అనేబుల్ చేసుకోవాలంటే, మీరు అబౌట్ ఫోన్లోకి వెళ్ళండి. ఇందులో మీకు బిల్ నెంబర్ పేరుతో లేదంటే వర్షన్ పేరుతో ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దీంట్లోకి వెళ్ళి మీరు వర్షన్ పేరు పైన 7 టైమ్ ట్యాప్ చేయగానే మీకు డెవలపర్ ఆప్షన్ అయితే అనేబుల్ అవ్వడం జరుగుతుంది. ఈ డెవలపర్ ఆప్షన్ ఎక్కడ ఉంటుందంటే మనకు అడిషనల్ సెట్టింగ్లోకి అయితే వచ్చేస్తుంది అనమాట. అలాంటప్పుడు సింపుల్గా మీరు ఈ అడిషనల్ సెట్టింగ్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇందులో మీకు డెవలపర్ ఆప్షన్ అయితే ఇక్కడనే కనిపిస్తుంటుంది. సింపుల్గా దీంట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇలాగే మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మనకు 2 సెట్టింగ్స్ ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ సెట్టింగ్ కాబట్టి మీరు కంపల్సరీగా మనం ఇంతకుముందు చేసిన 2 సెట్టింగ్స్ వేరైతే ఇవన్నీ మనకు టూ మచ్గా మన యొక్క మొబైల్కి హీట్ ఎక్కిస్తుంది అనమాట. అలాంటప్పుడు మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ అయితే చేసుకోండి. చేసుకున్న బ్రేక్ మనము నార్మల్గా చాలామంది గేమ్ ఆడుతున్నప్పుడు ఈ సెట్టింగ్ అయితే కంపల్సరీగా ఆన్ చేసి పెట్టుకుంటారు. అలాంటి టైంలో కూడా మనకు టూ మచ్గా మనకు మొబైల్ అయితే హీట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు, ఫోర్స్ 4x MSAA ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అన్నమాట. ఇది 2.0 అడిషనల్గా మన యొక్క మొబైల్ని బూస్టింగ్ ఇవ్వడానికి గేమింగ్ ఆడుతున్నప్పుడు కావచ్చు, మనము వీడియోస్ తీస్తున్నప్పుడు కావచ్చు, ఫొటోస్ తీస్తున్నప్పుడు కావచ్చు, ఈ సెట్టింగ్ అయితే సూపర్గా పనిచేస్తుంది. ఇది డిఫాల్ట్గా మనకు ఆన్లో అయితే ఉంటుందన్నమాట ప్రతి ఒక్క మొబైల్లో. అలాంటప్పుడు సింపుల్గా మీరు కంపల్సరీగా దీన్ని ఆఫ్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఒకసారి మీ యొక్క మొబైల్లో ఆన్ ఉందో ఆఫ్ ఉందో మీరు ఒకసారి చెక్ అయితే చేసుకోండి. ఇన్ కేస్ ఇది ఆన్ ఉందంటే
చేసుకుంటే మీరు గేమ్ ఆడుతున్నప్పుడు చాలా స్మూత్గా రన్ అవుతుంది. కాబట్టి మీరు ఒకసారి దీన్ని చెక్ అయితే చేసుకోండి. గేమ్ ఆడి ఆపేసినప్పుడు కంపల్సరీగా దీన్ని ఆఫ్ చేసి అయితే పెట్టుకోండి. దాని తర్వాత ఇలాగే మీరు మెల్లగా కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ పేరుతో ఒక ఆప్షన్ అయితే ఇంకొకటి ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. నార్మల్గా ఇది స్టాండర్డ్లో అయితే ఉంటుందన్నమాట. స్టాండర్డ్లో ఉన్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఎన్నో రకాల అప్లికేషన్స్ మనకు ఎట్ ఏ టైం రన్ అవుతుంటాయి. కాబట్టి అలాంటి టైంలో కూడా మనకు టూ మచ్గా బ్యాటరీ హీట్ అవుతుందన్నమాట. అలాంటప్పుడు ఆటోమేటిక్గా మన మొబైల్ టూ మచ్గా హీట్ అవుతుంది. కాబట్టి మీరు ఇక్కడ నుంచి నో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ మనకు క్లిక్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఈ 4 సెట్టింగ్ని చేసుకోవడం ద్వారా మీ యొక్క మొబైల్ మళ్ళీ చూద్దామన్నా మీకు ఓవర్ హీట్ కావడం జరగదు. పైగా మీ యొక్క మొబైల్ చాలా స్మూత్గా ఎప్పుడు చూసినా కూల్గానే ఉంటుందన్నమాట. మీరు ఎండలో పెట్టినా సరే, మీరు ఎండలో మీరు ఏ పని చేసుకున్నా సరే, మీరు కాల్ మాట్లాడినా ఏం చేసినా కంపల్సరీగా ఈ 4 సెట్టింగ్ని చేసుకోండి. మళ్ళీ జీవితంలో మీ యొక్క మొబైల్ ఓవర్ హీట్ అయితే కావడం జరగదన్నమాట. ఫ్రెండ్స్, ఇకపోతే మీకు వీడియో ఏమాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మ్యాక్సిమం వీంత మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ మనతో షేర్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.